ఓం శాంతి 28/12/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/3/2008 కారణం అనే పదాన్ని నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్ ముక్తిదాతలుగా కండి. అందరికీ తండ్రి సాంగత్యం అనే రంగును వేసి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా నలువైపులా ఉన్న ఖజానాలతో సంపన్నమైన తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి అన్నది చూసి హర్షిస్తున్నారు. ఖజానాలైతే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగానే లభించాయి. అయినప్పటికీ జమా ఖాతా పిల్లలందరిది వేరువేరుగా ఉంది. కాని సమయం అనుసారంగా ఇప్పుడు బాప్దాదా పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నంగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఇప్పుడు ఈ ఒక్క జన్మ కోసమే కాదు, ఈ అవినాశీ ఖజానాలు అనేక జన్మలు తోడుగా రానున్నాయి. ఈ సమయంలోని ఖజానాల గురించైతే పిల్లలైన మీ అందరికీ తెలుసు. బాప్దాదా ఏ ఖజానాలనిచ్చారో వాటి గురించి చెప్పగానే అవి అందరి ఎదురుగా వచ్చేశాయి. అందరి ఎదురుగా ఖజానాల లిస్ట్ ఇమర్జ్ అయింది కదా. ఎందుకంటే బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, ఖజానాలైతే లభించాయి కాని వాటిని జమ చేసుకునేందుకు విధి ఏమిటి? ఎవరు ఎంతగా నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తంగా అవుతారో అంతగానే ఖజానాలు జమ అవుతాయి. కావున చెక్ చేసుకోండి, నిమిత్తంగా మరియు నిర్మాణంగా అయ్యే విధితో మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి. ఎంతగా ఖజానాలు జమ అవుతాయో అంతగా వారు నిండుగా ఉంటారు. వారి నడవడిక మరియు ముఖం ద్వారా నిండుగా ఉన్న ఆత్మను అనే ఆత్మిక నశ స్వతహాగానే కనిపిస్తుంది. వారి ముఖంపై సదా ఆత్మిక నశ మరియు శుద్ధ గర్వం మెరుస్తూ ఉంటుంది. మరియు ఎంతగా ఆత్మిక నశ ఉంటుందో అంతగానే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఆత్మిక శుద్ధ గర్వం అనగా ఆత్మిక నశ నిశ్చింత చక్రవర్తికి గుర్తు. కావున స్వయాన్ని చెక్ చేసుకోండి, నా నడవడిక మరియు ముఖంలో నిశ్చింత చక్రవర్తి యొక్క నిశ్చయం మరియు నశ ఉందా? దర్పణమైతే అందరికీ లభించి ఉంది కదా. కావున మనసు అనే దర్పణంలో మీ ముఖాన్ని చెక్ చేసుకోండి. ఏ విధమైన చింత అయితే లేదు కదా. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇలా అయితే అవ్వదు కదా. ఏ సంకల్పమూ ఉండిపోలేదు కదా. నిశ్చింత చక్రవర్తులకు ఇదే సంకల్పం ఉంటుంది, ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా మంచిది, మరియు ఏదైతే జరగనున్నదో అది ఇంకా చాలా చాలా మంచిగా జరుగుతుంది. దీనినే నశ అని అంటారు. ఆత్మిక నశ అనగా స్వమానధారి ఆత్మ. వినాశీ ధనం కలవారు ఎంతగా సంపాదిస్తారో అంతగా వారు సమయం అనుసారంగా చింతలో ఉంటారు. మీకు మీ ఈశ్వరీయ ఖజానాల కోసం చింత ఉందా? నిశ్చింతగా ఉన్నారు కదా. ఎందుకంటే ఎవరైతే ఖజానాలకు యజమానులుగా మరియు పరమాత్మకు బాలకులుగా ఉన్నారో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగానే ఉంటారు. ఎందుకంటే వారికి నిశ్చయం ఉంటుంది, ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలు తోడుగా ఉన్నాయి, తోడుగా ఉంటాయి అని. అందుకే వారు నిశ్చయబుద్ధి కలవారిగా నిశ్చింతగా ఉంటారు. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క జమా ఖాతాను చూస్తున్నారు. ఇంతకు ముందు కూడా వినిపించారు, విశేషంగా 3 రకాల ఖాతాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరు. ఒకటి
తమ పురుషార్థం అనుసారంగా ఖజానాలను జమ చేసుకోవడము. ఇది ఒక ఖాతా. రెండవ ఖాతా ఆశీర్వాదాల ఖాతా. ఆశీర్వాదాల ఖాతా జమ అయ్యేందుకు సాధనమేమిటంటే సదా సంబంధ సంపర్కంలో మరియు సేవలో ఉంటూ సంకల్పాలు, మాటలు మరియు కర్మలు మూడింటిలోనూ స్వయం కూడా స్వయంతో సంతుష్టము మరియు ఇతరులు కూడా అన్నింటిలోనూ మరియు సదా సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది. మరియు మూడవ ఖాతా పుణ్య ఖాతా. పుణ్య ఖాతాకు సాధనమేమిటంటే ఏ సేవ చేసినా మనసు ద్వారా కావచ్చు, వాణి ద్వారా కావచ్చు, కర్మ ద్వారా కావచ్చు, సంబంధ సంపర్కంలోకి వస్తూ కావచ్చు, సదా నిస్వార్థమైన మరియు అనంతమైన వృత్తి, స్వభావం, భావం మరియు భావనతో సేవ చేయండి. దీనితో పుణ్య ఖాతా స్వతహాగానే జమ అవుతుంది. కావున చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వస్తుంది కదా? వస్తుందా? ఎవరికైతే రాదో వారు చేతులెత్తండి. ఎవరికైతే రాదో వారు. ఎవ్వరూ లేరు అంటే అందరికీ వచ్చన్నమాట. మరి చెక్ చేసుకున్నారా? స్వపురుషార్థం యొక్క ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా మూడింటిలోనూ ఎంత శాతంలో జమ అయింది? చెక్ చేసుకున్నారా? ఎవరైతే చెక్ చేసుకుంటూ ఉంటారో వారు చేతులెత్తండి. చెక్ చేసుకుంటారా? మొదటి లైన్ వారు చెక్ చేసుకోరా? చెక్ చేసుకోరా? ఏమంటారు? చెక్ చేసుకుంటారు కదా. ఎందుకంటే బాప్దాదా వినిపించారు, సూచన ఇచ్చారు. ఇప్పుడు సమయం యొక్క సమీపత తీవ్ర గతితో ముందుకు సాగుతుంది. అందుకే తమ చెకింగ్ను పదే పదే చేసుకోవాలి. ఎందుకంటే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని రాజయోగుల నుండి రాజా పిల్లలుగా చూడాలనుకుంటున్నారు. పరమాత్మ తండ్రికి ఇదే ఆత్మిక నష ఉంది. నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ. పరమాత్మని సంతానము స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఖజానాలైతే బాప్దాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి. ఈ ఖజానాలను జమ చేసుకునేందుకు చాలా సహజమైన విధి ఏమిటంటే, విధి అనండి లేక తాళం చెవి అనండి, అదేమిటో తెలుసు కదా. జమ చేసుకునేందుకు తాళం చెవేమిటి తెలుసా? 3 బిందువులు. తాళం చెవి అందరి వద్ద ఉంది కదా. 3 బిందువులు పెట్టండి మరియు ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. మాతలకు తాళం వేయడం వస్తుంది కదా. మాతలు తాళం చెవులను సంభాళించడంలో తెలివైనవారిగా ఉంటారు కదా. మరి మాతలందరూ ఈ 3 బిందువులనే తాళం చెవిని సంభాళించుకుని పెట్టుకున్నారా? తాళం వేశారా? చెప్పండి, మాతలు తాళం చెవి ఉందా? ఎవరి వద్దనైతే ఉందో వారు చేతులెత్తండి. తాళం చెవైతే దొంగలించబడడం లేదు కదా. మామూలుగా ఇంట్లోని ప్రతి వస్తువు యొక్క తాళం చెవిని సంభాళించడం మాతలకు చాలా బాగా వస్తుంది. మరి ఈ తాళం చెవి కూడా సదా తోడుగా ఉంటుంది కదా. వర్తమాన సమయంలో బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు సమయం సమీపిస్తున్న కారణంగా బాప్దాదా ఒక్క పదాన్ని పిల్లలందరి నుండి సంకల్పాలలో, మాటలలో మరియు ప్రాక్టికల్ కర్మలలో మార్పును తీసుకురావడం చూడాలని కోరుకుంటున్నారు. ధైర్యం ఉందా? ఒక్క పదం, దాన్నే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి చేత పరివర్తన చేయించాలనుకుంటున్నారు. ఒకే ఒక్క పదం పదే పదే తీవ్ర పురుషార్థుల నుండి నిర్లక్ష్య పురుషార్థులుగా చేసేస్తుంది. కాని ఇప్పుడు సమయం అనుసారంగా ఏ పురుషార్థం కావాలి? తీవ్ర పురుషార్థం. అంతేకాక అందరూ కూడా తీవ్ర పురుషార్థుల లైన్లోకి రావాలని కోరుకుంటారు కూడా. కాని ఒక్క పదం నిర్లక్ష్యులుగా చేసేస్తుంది. ఆ పదమేమిటో తెలుసా?
పరివర్తన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? చేతులెత్తండి. సిద్ధంగా ఉన్నారా? చూడండి, మీ ఫోటో టీవీలో వస్తుంది. సిద్ధంగా ఉన్నారా? అచ్చా, అభినందనలు. అచ్చా, తీవ్ర పురుషార్థంతో పరివర్తన చెయ్యాలా, లేక చేస్తాంలే చూస్తాంలే ఇలా అయితే కాదు కదా. ఆ ఒక్క పదం ఏమిటి అనేది తెలుసుకునే ఉంటారు, ఎందుకంటే అందరూ తెలివైన వారే. ఆ ఒక్క పదం ఏమిటంటే కారణము. ఈ పదాన్ని పరివర్తన చేసి నివారణ అన్న పదాన్ని ఎదురుగా తీసుకురండి. కారణం ఎదురుగా రావడం వలన, లేక కారణం గురించి ఆలోచించడం వలన నివారణ జరగదు. అందుకే బాప్దాదా కేవలం మాటల వరకే కాదు, కాని సంకల్పాలలో కూడా ఈ కారణం అనే పదాన్ని నివారణలోకి పరివర్తన చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కారణాలు భిన్న భిన్న రకాలుగా ఉంటాయి. మరియు ఆ కారణమన్న పదం ఆలోచనల్లోకి, మాటల్లోకి, కర్మల్లోకి రావడంతో తీవ్ర పురుషార్థానికి ఎదురుగా బంధనంగా అయిపోతుంది. ఎందుకంటే మీ అందరిది బాప్దాదాతో ప్రతిజ్ఞ ఉంది, స్నేహంతో కూడిన ప్రతిజ్ఞ ఉంది. అదేమిటంటే మేమందరము కూడా బాబాకు విశ్వ పరివర్తన కార్యంలో సహచరులము. మేము బాబాకు సహచరులము. బాబా ఒంటరిగా చెయ్యరు, పిల్లలను తమతో పాటు తీసుకొస్తారు. కావున విశ్వ పరివర్తన కార్యంలో మీ కార్యమేమిటి? సర్వాత్మల కారణాలను కూడా నివారణ చేయడము. ఎందుకంటే ఈ రోజుల్లో మెజారిటీ దుఃఖితులుగా మరియు అశాంతిగా ఉన్న కారణంగా ఇప్పుడు ముక్తిని కోరుకుంటున్నారు. దుఃఖం, అశాంతి నుండి, సర్వబంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు. మరియు ముక్తిదాత ఎవరు? బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ముక్తిదాతలు. మీ జడ చిత్రాల నుండి ఈ రోజు వరకు ఏం కోరుకుంటూ ఉంటారు? ఇప్పుడు దుఃఖం, అశాంతి పెరుగుతూ ఉండటాన్ని చూసి మెజారిటీ ఆత్మలందరూ ముక్తిదాత ఆత్మలైన మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. ఓ ముక్తిదాత, ముక్తిని ఇవ్వండి అని మనసులో దుఃఖితులై మొరపెట్టుకుంటున్నారు. మీకు ఆత్మల యొక్క దుఃఖం, అశాంతితో కూడిన పిలుపులు వినిపించడం లేదా? కాని ముక్తిదాతగా అయ్యి ముందుగా ఈ కారణమనే పదాన్ని ముక్తి చేయండి. అప్పుడు స్వతహాగానే ముక్తి యొక్క ధ్వని మీ చెవులలో మోగుతుంది. ముందుగా మీ లోపల ఈ పదం నుండి ముక్తులైతే ఇతరులను కూడా విముక్తులుగా చేయగలరు. ఇప్పుడైతే రోజు రోజుకు మీ ఎదురుగా ఓ ముక్తిదాత, ముక్తిని ఇవ్వండి అనేవారి క్యూ ఏర్పడనున్నది. కాని ఇప్పటి వరకు తమ పురుషార్థంలో భిన్న భిన్న కారణాలు అనే పదం కారణంగా ముక్తి ద్వారం మూసుకుని ఉంది. అందుకే ఈరోజు బాప్దాదా ఈ పదమే కాదు, దీంతో పాటు ఇంకా మరిన్ని బలహీన పదాలు వస్తాయి. వాటిలో విశేషమైనది కారణము, ఆ తర్వాత అందులో ఇంకా కూడా బలహీనతలుంటాయి. ఇలా, అలా, ఎలా, ఇవి కూడా దీని సహచరులైన పదాలు. ఇవి ద్వారాలు మూసివేయడానికి కారణాలు. ఈరోజు అందరూ హోలీని జరుపుకోవడానికి వచ్చారు కదా. అందరూ పరుగు పరుగున వచ్చారు. స్నేహమనే విమానం ఎక్కి వచ్చారు. తండ్రిపై స్నేహం ఉంది, కావున తండ్రితో పాటు హోలీని జరుపుకోవడానికి చేరుకున్నారు. అభినందనలు. వచ్చారు, సంతోషము. బాప్దాదా అభినందనలను తెలియజేస్తున్నారు. బాప్దాదా చూస్తున్నారు, కుర్చీ సహాయంతో తిరిగేవారు కూడా ఆరోగ్యం కొంచెం కింద మీద అవుతున్నా కూడా ధైర్యంతో చేరుకున్నారు. బాప్దాదా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ క్లాస్కొస్తారు కదా, ప్రోగ్రాంకొస్తారు కదా, అప్పుడు కుర్చీ సహాయంతోనైనా సహచరుణ్ణి పట్టుకుని వచ్చేస్తారు.
మరి దీనిని ఏమని అంటారు? పరమాత్ముని ప్రేమ. బాప్దాదా కూడా ఇటువంటి ధైర్యశాలి, హృదయపూర్వకమైన స్నేహి పిల్లలకు చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను, హృదయపూర్వకమైన ప్రేమను విశేషంగా ఇస్తున్నారు. ధైర్యాన్ని ఉంచి వచ్చారు. తండ్రి మరియు పరివారం యొక్క సహాయం ఉండనే ఉంది. అందరికీ స్థానం మంచిగా లభించిందా? ఎవరికైతే స్థానం మంచిగా లభించిందో వారు చేతులెత్తండి. విదేశీయులకు మంచిగా లభించిందా? మేళా కదా, ఇది మేళా. అక్కడ మేళాల్లోనైతే ఇసుక కూడా ఎగురుతూ ఉంటుంది, భోజనం కూడా జరుగుతూ ఉంటుంది. మీకు బ్రహ్మ భోజనం మంచిగా లభించిందా? లభిస్తుందా? అచ్చా, చేతులూపుతున్నారు. నిదురించడానికి 3 అడుగుల నేల లభించిందా? ఇటువంటి మిలనం మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత సంగమంలోనే జరుగుతుంది, మరెప్పుడూ జరగదు. ఈరోజు పిల్లలందరి జమా ఖాతాలను చూడాలి అని బాబ్దాదాకు సంకల్పముంది. చూశారు కూడా, ఇక ముందు కూడా చూస్తారు. ఎందుకంటే బాప్దాదా ముందుగానే పిల్లలకు సూచన ఇచ్చేశారు. జమా ఖాతాను జమా చేసుకునేందుకు సమయం ఇప్పుడీ సంగంయుగమే. ఈ సంగంయుగంలో ఇప్పుడు ఎంత జమా చేసుకోవాలంటే అంత, మొత్తం కల్పం యొక్క ఖాతాను ఇప్పుడు జమా చేసుకోవచ్చు. ఇక తర్వాత జమా ఖాతా యొక్క బ్యాంకే మోసుకుపోతుంది. అప్పుడేం చేస్తారు? బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. బాప్దాదాకు తెలుసు, పిల్లలు నిర్లక్ష్యంలో ఒక్కోసారి మర్చిపోతారు. అయిపోతుందిలే, చూస్తాంలే, చెయ్యడమైతే చేస్తున్నాంలే, నడవడమైతే నడుస్తున్నాంలే కదా అని అనుకుంటారు. ఎంతో మజాతో అంటారు, మీరు చూడటం లేదా, మేం చేస్తున్నాము. అవును, నడవడమైతే నడుస్తున్నాము, ఇంకేం చెయ్యాలి? కాని నడవడానికి మరియు ఎగరడానికి ఎంత తేడా ఉంది. నడుస్తున్నారు, దానికి అభినందనలు. కాని ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఎగిరే సమయము. అప్పుడే గమ్యానికి చేరుకోగలరు. సాధారణ ప్రజల్లోకి రావడమంటే భగవంతునికి పిల్లలు, కాని సాధారణ ప్రజల్లోకి రావడమా? ఇది శోభిస్తుందా? ఈరోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. హోలీ అంటే అర్థం గతించిందేదో గతించిపోయింది. మరి ఈ రోజు నుండి బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. గతించిందేదో గతించిపోయింది. ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏదైనా బలహీనత మిగిలి ఉండిపోయినట్లయితే ఇప్పుడు ఆ గడియను గతించిందేదో గతించిపోయింది అంటూ మీ చిత్రాన్ని స్మృతిలోకి తీసుకురండి. స్వయమే చిత్రకారునిగా అయి మీ చిత్రాన్ని గీయండి. బాప్దాదా ఇప్పుడు కూడా ప్రతి బిడ్డది ఎటువంటి చిత్రాన్ని ఎదురుగా చూస్తున్నారో తెలుసా? ఏ చిత్రాన్ని చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు మీరందరూ కూడా మీ చిత్రాన్ని గీయండి. చిత్రాన్ని గీయడం వస్తుందా? వస్తుంది కదా. శ్రేష్ఠ సంకల్పం అనే కలంతో మీ చిత్రాన్ని ఇప్పుడిప్పుడే ఎదురుగా తీసుకురండి. ముందు అందరూ డ్రిల్ చేయండి. మైండ్ డ్రిల్, కర్మేంద్రియాల డ్రిల్ కాదు, మనసు యొక్క డ్రిల్ చేయండి. రెడీ? డ్రిల్ చేయడానికి రెడీగా ఉన్నారా? తలూపండి. చూడండి, అన్నింటికన్నా శ్రేష్ఠాతి శ్రేష్టమైన చిత్రం కిరీటం, సింహాసనం, తిలకధారి యొక్క చిత్రం. మరి మీ చిత్రాన్ని ఎదురుగా తీసుకురండి. మిగిలిన అన్ని సంకల్పాలను పక్కన పెట్టి చూడండి. మీరందరూ బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు. సింహాసనముంది కదా. ఇటువంటి సింహాసనమైతే ఎక్కడా లభించదు. ముందుగా ఈ చిత్రాన్ని గీయండి. నేను విశేషాత్మను,
స్వమానధారి ఆత్మను, బాబ్దాదా యొక్క మొదటి రచన అయిన శ్రేష్ఠాత్మను, బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని, సింహాసనాధికారిగా అయిపోయారు. దాంతోపాటు నేను పరమాత్ముని రచనను, ఈ వృక్షం యొక్క వేర్లలో కూర్చుని ఉన్న పూర్వజ మరియు పూజ్యాత్మను, ఈ స్మృతి కలిగి ఉన్న తిలకధారిని. స్మృతి అనే తిలకం పెట్టుకున్నారా? దాంతోపాటు నిశ్చింత చక్రవర్తులు, చింతలన్నింటి యొక్క భారాన్ని బాబ్దాదాకు అర్పణ చేసిన డబల్ లైట్ కిరీటధారిని. మరి కిరీటధారి, తిలకధారి మరియు సింహాసనాధికారి ఇటువంటి తండ్రికి అనగా పరమాత్మకు ప్రియమైన ఆత్మను. మరి మీ ఈ చిత్రాన్ని గీశారు కదా? సదా ఈ డబల్ లైట్ యొక్క కిరీటాన్ని నడుస్తూ తిరుగుతూ ధారణ చెయ్యొచ్చు. ఎప్పుడైనా మీ స్వమానాన్ని స్మృతి చేసుకున్నట్లయితే ఈ కిరీటధారి, తిలకధారి మరియు సింహాసనాధికారి ఆత్మను మీ ఈ చిత్రాన్ని దృఢ సంకల్పం ద్వారా ఎదురుగా తెచ్చుకోండి. గుర్తుందా? ప్రారంభంలో మీ అభ్యాసం పదే పదే ఒక్క మాటను గుర్తు తెచ్చుకోవడంలో ఉండేది. ఆ ఒక్క మాట ఏమిటంటే, నేను ఎవరు? ఈ నేను అనేది ఎవరు? ఈ మాటను పదే పదే స్మృతికి తెచ్చుకోండి. మరియు మీకున్న భిన్న భిన్న స్వమానాలను, టైటిల్స్ను, భగవంతుడి ద్వారా లభించిన టైటిల్స్ను గుర్తు చేసుకోండి. ఈ రోజుల్లో మనుషులకు మనుషుల నుండి టైటిల్స్ లభించినా కూడా ఎంత గొప్పగా భావిస్తారు. మరి పిల్లలైన మీకు తండ్రి ద్వారా ఎన్ని టైటిల్స్ మరియు స్వమానాలు లభించాయి? సదా స్వమానాల లిస్ట్ను మీ బుద్ధిలో మననం చేస్తూ ఉండండి. నేను ఎవరిని? ఈ లిస్ట్ను తీసుకురండి. ఇదే నషాలో ఉన్నట్లయితే కారణం అనేదేదైతే ఉందో ఆ మాట మర్చైపోతుంది మరియు నివారణ ప్రతి కర్మలోనూ కనిపిస్తుంది. ఎప్పుడైతే నివారణ స్వరూపులుగా అవుతారో అప్పుడు సర్వాత్మలకు నిర్వాణధామానికి, ముక్తిధామానికి వెళ్లే సహజ మార్గాన్ని చెప్పి విముక్తులుగా చేస్తారు. దృఢ సంకల్పం చేయండి. దృఢ సంకల్పం చేయడం వచ్చా? దృఢత ఉన్నప్పుడు ఆ దృఢత సఫలతకు తాళం చెవి వంటిది. కొద్దిగా కూడా దృఢ సంకల్పంలో లోటును తీసుకురాకండి. ఎందుకంటే మాయ పని ఓటమి పాలు చేయడం. మీ పనేమిటి? మీ పని బాబా మెడలో హారంగా అవ్వడము. మాయతో ఓడిపోవడం కాదు. అందరూ ఈ సంకల్పాన్ని చేయండి. నేను సదా బాబా మెడలోని విజయమాలను, మెడలోని హారాన్ని, మెడలోని హారం విజయీ హారం. మీరేమవుతారు అని బాబ్దాదా చేతులెత్తిస్తే మీరేమని జవాబిస్తారు? ఒకే జవాబు చెప్తారు, మేం లక్ష్మీనారాయణలుగా అవుతాము అని. సీతారాములు అని అనరు. మరి లక్ష్మీనారాయణలుగా అయ్యేవారు మేం బాబ్దాదా యొక్క విజయమాలలోని మణిపూసలము, పూజ్యాత్మలము అని అనుకుంటారు. భక్తులు మీ మాలలోని మణిపూసలను జపిస్తూ జపిస్తూ తమ సమస్యలను సమాప్తం చేస్తారు. ఇంతటి శ్రేష్టమైన మణులు మీరు. మరి ఈరోజు బాబ్దాదాకేమిస్తారు? హోలీకి ఏదో ఒక కానుకనిస్తారు కదా. ఈ కారణం అనే మాటను, అయితే అయితే అనే మాటను, అయితే అని అంటూ ఉంటే చిలుకలా అయిపోతారు కదా. అయితే అని కూడా వద్దు, ఇలా అలా అని కూడా వద్దు. ఎటువంటి కారణమూ వద్దు. నివారణ. అచ్చా, బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి సమానంగా అయ్యేందుకని, శ్రేష్ఠ సంకల్పం చేసేందుకని పదమాల రెట్లు అభినందనలను ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. మా అంతటి పదమాల భాగ్యశాలులు ఎవరు అన్న నష ఉంది కదా, ఈ నషలోనే ఉండండి. అచ్చా,
ఇప్పుడు ఒక్క సెకండ్లో బ్రాహ్మణులందరూ తమ రాజయోగాన్ని అభ్యసిస్తూ మనసును ఏకాగ్రం చేసే యజమానులుగా అయి, మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎలా కావాలంటే అలా ఇప్పుడిప్పుడే మనసును ఏకాగ్రం చేయండి. మనసు ఎక్కడా కూడా అక్కడక్కడ చంచలం అవ్వకూడదు. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, ఈ స్నేహం యొక్క సాంగత్యపు రంగుతో ఆధ్యాత్మిక హోలీని జరుపుకోండి. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్టమైన, విశేషమైన, హోలీ మరియు హయ్యెస్ట్ పిల్లలకు సదా స్వయాన్ని బాబా సమానంగా, సర్వశక్తులతో సంపన్నంగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసేవారికి, సదా ప్రతి బలహీనత నుండి ముక్తులై ఇతర ఆత్మలకు కూడా ముక్తినిప్పించే ముక్తిదాత పిల్లలకు, సదా స్వమానమనే సీట్పై సెట్ అయ్యేవారికి, సదా అమరభవ అనే వరదానాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి, నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు, ఎదురుగా కూర్చుని ఉన్నవారికి, దూరంగా కూర్చుని స్నేహంలో ఇమిడిపోయిన పిల్లలకు ప్రియస్మృతులు మరియు తమ ఉల్లాస ఉత్సాహాలు మరియు పురుషార్థం యొక్క సమాచారాన్ని ఇచ్చేవారికి బాప్దాదా నుండి చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన పదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. మరియు రాజయోగీసో రాజ్యాధికారి పిల్లలందరికీ నమస్తే. వరదానము: ఆల్మైటీ సత్తా యొక్క ఆధారంపై ఆత్మలను సుసంపన్నంగా చేసే పుణ్యాత్మ భవ. ఏ విధంగా దానపుణ్యాదుల సత్తాగల రాజులలో ఆయా కాలంలో పదవి యొక్క పూర్తి శక్తి ఉండేదో, ఆ శక్తి ఆధారంపై వారు ఎవరినైనా ఎలాగైనా చేయగలిగేవారో, అలా మహాదాని పుణ్యాత్ములైన మీకు డైరెక్ట్గా బాబా ద్వారా ప్రకృతిజీత్, మాయాజీత్ యొక్క విశేషమైన సత్తా లభించి ఉంది. మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారంపై ఏ ఆత్మకైనా బాబాతో సంబంధాన్ని జోడింపజేసి వారిని సుసంపన్నులుగా చేయగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిలో ఉపయోగించండి. స్లోగన్: ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలు జరుపుకుంటారో, అప్పుడు సమయము, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకుంటాయి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. మనసు, బుద్ధి కర్మలలో చాలా బిజీగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఫుల్ స్టాప్ అని డైరెక్షన్ ఇవ్వండి. కర్మలకు చెందిన సంకల్పాలు కూడా స్టాప్ అయిపోవాలి. ఈ ప్రాక్టీస్ను ఒక్క క్షణం కోసమైనా చేయండి, కానీ అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే అంతిమ సర్టిఫికెట్ ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారానే లభించనున్నది. క్షణంలో విస్తారాన్ని ఇమిడ్చివేయండి, సారస్వరూపులుగా అవ్వండి. ఈ అభ్యాసమే కర్మాతీతులుగా చేస్తుంది. ఓం శాంతి.